కాళ్ళు పగల తీసేసి బట్టలు ఇప్పేసి కాళ్ళు పగలు తీసి కడ్డారి మీద ఈ గోడకి ఆ గోడకి నొక్కి పట్టేసి టార్చర్ పెట్టి ఇబ్బంది పెట్టారండి బాగా. కాళ్ళు చేతులు ఇద్దరు మనుషులు చేతులు లాగి పట్టుకున్నారు. ఇద్దరు కాళ్ళు గోడకేసి ఈ గోడకేసి ఆ గోడకేసి నొక్కి పట్టి బాగా ఇబ్బంది పెట్టారు. నడుమును పనిచేసే పొజిషన్ లేదు, లేచి తిరిగే ఇది కనపడట్లేదు. నేను రేపు నుంచి ఎట్ట బతకాలో నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒక న్యాయం జరిపించండి. బట్టలన్నీ ఇప్పేశారు, అండర్వేర్ మీద మాత్రం నిలబెట్టారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొట్టేశారు. కాళ్ళు చేతులు వాసిపోయింది. ఇది ఏ పనికి రాకుండా చేసేసారు. కాళ్ళకు చేతులకు గట్టి దెబ్బలు, అసలు లేచి నిలబడే పొజిషన్ లేకుండా చేశారు. సచ్చిందాకా చాకరీ చేస్తుంది. ఫంక్షన్ నుంచి వచ్చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి 7:30 లోపు అయింది. వచ్చాయి హై స్కూల్ సెంటర్ దాకా వచ్చేసాం. ఈ లోపల అబ్బాయి జేబులో డబ్బులు ఎగిరిపోయినాయి. 500 నోట్లు ఎగిరిపోయేసరికి అమ్మ డబ్బులు పోయినాయి అన్నాడు. ఎవరు డబ్బులు పోయినాయి అన్నాడు. అంటే నాయే అన్నాడు అని చెప్పేసి అక్కడ బండి ఆపి ఈ నోటు ఒక నోటు దగ్గరలో పడ్డది, ఒక నోటు 10 అడుగులు దూరంలో పడ్డది. నన్ను ఈ నోటు దగ్గర దించి అది తీయమ్మండు. రెండో నోటు తన బండి మీద పోయి వెనక్కి తీసుకొని వచ్చింది. ఈ నోటు తనకి వేస్తే ఆ 2 నోట్లు తీసుకొని వెనక జేబులు పెట్టుకుండు. ఇంటికి వచ్చేసాడు. ఆ అర్ధగంటలోనే వీళ్ళు వచ్చారు, పోలీసులు రమ్మన్నారు. ఏంటండి ఎందుకు ఏం జరిగింది అన్నారు. అంటే ఎస్ఐ గారు రమ్మన్నారు, అందుకని బండికి అక్కడ ఆయన చెప్తారు అని. అంటే ఈ తర్వాత కాసేపుకి మళ్ళీ నన్ను తీసుకెళ్ళారు. ఏం అర్థం కావట్లేదు, ఏం చెప్పట్లేదు, తీసుకెళ్తుంది అడిగితే వాళ్ళది గోల్డ్ చైన్ హ్యాండ్ చైన్ పోయిందంట, మీకు దొరికిందంట ఇవ్వండి అంట. చైన్ పోవటం ఏంది, దొరకటం ఏంది, హై స్కూల్ ముందు ఇట్లా పోయిందంట, దొరికిందంట, మీరు తీసుకున్నారంట. నేను తీసుకోవటం ఏంది, చూసింది ఎవరు, చెప్పింది ఎవరు, మా జరిగిన విషయం ఇది. డబ్బులు పోయినాయి, మేము వంగి తీసుకున్నాం. ఇప్పుడు 2 నోట్లు పడ్డాయి కనుక 2 చోట్ల ఇద్దరం వంగినాం, చెరొక చోట. అదే చైన్ పోతే ఒకళ్ళే వంగుతాం కదా, ఇద్దరం ఎందుకు వంగుతాం, ఆడొక్కడం ఏడొక్కడం అని చెప్పి ఎంత చెప్పినా నమ్మట్లేదు. లేదు మీరు అబద్ధం ఆడుతున్నారు, ఆ చైన్ మీ కాడనే ఉంది ఇవ్వండి అన్నారు. మా పురాణం మీద ప్రమాణం చేసి చెప్తానన్నా నమ్మలేదు. నాకు 4 పిల్లలు ఉన్నారు, పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తానన్నా నమ్మలేదు. నమ్మకుంటే పిల్లగాడిని 2 రోజులు ఇక్కడ హింస పెట్టారు వచ్చాయిలో. 3వ రోజు జగ్గపేట సిఏ ఆఫీస్కి తెచ్చారు. సిఏ తేటం కూడా మాకు చెప్పా పెట్టకుండా ఎడు తీసుకెళ్లారు కూడా అర్థం లేకుండా తీసుకుపోయారు. మా పిల్లలు పోయి చూసుకొని భోజనం వేయడానికి వెళ్ళి చూసుకుంటే లేడారా. లేకపోయేసరికి కంగారు పెట్టి వచ్చాయి పోలీస్ స్టేషన్, చిల్లకల్ పోలీస్ స్టేషన్, ఆ తర్వాత జగ్గపేట సిఏ ఆఫీస్కి వస్తే అక్కడ ఏదో కొద్ది నీడలాగా కనపడితే ఇక్కడ ఉన్నట్లే అని ధైర్యంగా రేతిలి 2-3 పిల్లలు దిగానికి వచ్చారు. ఇంటికి వచ్చి ఆ తెల్లారి ఇంజనీర్ చేసి జగ్గపేట సిఏ ఆఫీస్లో ఉన్నారు. ఆ నైట్ అక్కడ ఉంచారు. ఆ నైట్ అక్కడ ఉంచి బట్టలు తీసి కట్లాడి మీద ఉంచి కొట్టుడు కొట్టారంట. చెయ్యని నేరం ఒప్పుకునేది ఏంటి, నన్ను చంపేయండి, నేను చేయని నేరం అయితే ఒప్పుకోను, నాకు అవసరం లేదు, నేను ఎందుకు ఒప్పుకుంటాను, నాకు యాడ్ నుంచి తెచ్చి ఇచ్చేది, నేను నాకు కనపడలేదు, నాకు తీయలేదు, జరిగింది అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాటలు లేచిపోయినట్టు కాళ్ళు వాసినట్టు కొట్టి ఇవాళ 4ంటికి తీసుకొచ్చి మా బంధువులు ఉంటే బంధువుల ఇంటి ముందు పడేసిపోయారు. మాకు ఫోన్ చేయాలిగా, ఫోన్ చేయలేదు, ఫోన్ చేయొద్దు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈ పోలీసుల అధికారం పెత్తనాలంటే ఇంతే ఉందియా, మాకు తెలియదు. మరి ఇంకోసం తాళ వేశారంట సిఏ ఆఫీస్కి. బయటికి వెళ్ళిపో అని. మా వాళ్ళు నేను నడవలేనండి, నా కాళ్ళు నడవనియట్లేదండి, నేను నడవనండి అన్నా కూడా వినకుండా నేను ఆఫీస్ తాళం వేసి వెళ్ళిపోతామంటే ఇక్కడ కూర్చుంటానండి, మా వాళ్ళు కబురు పెట్టండి, మా వాళ్ళు వస్తారు, వచ్చేదాకా ఆగండి అన్నా కూడా ఆగట్లేదండి. ఆగకుండా ఎక్కువ బండి ఎక్కి ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక్కడ ఉండకూడదు, నువ్వు వెళ్ళిపో అని పిల్లగాడికి సైన్లు చేయించుకొని బండి మీద కూర్చోబెట్టుకొని తెచ్చి ఇక్కడ జాంగీనగర్లో మా బంధువులు ఉంటే ఆ బంధువుల ఇంటి ముందు పడేసిపోయారు. మాకు ఆ పిల్లలు ఫోన్ చేశారు, తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మేము అప్పుడు వచ్చి ఏడ్చుకుంటే అప్పుడు వచ్చి చూసుకుంటే ఉంది. ఈ పిల్లగాడు మాలో కనుక కాళ్ళు ఇంతలా వాసి కాటలు లేసి అడుగు తీసి అడిగి వేసి పొజిషన్ లేక అఘోరంగా పడింది. ఆ పిల్లగాడిని చుట్టుకొని బాగున్నా ఏడ్చి ఎవరికి ఏం చేయాలని ఎమ్మటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు ఏం చేయాలి, చావాలా, ఇక ఆ పిల్లగాడు ఏంటి పనులతో బతికేవాడైనా, మాకు ఇంట్లో కత్త గుర్తు ఏదో కారం మిల్లు పిండి మిల్లు నుండి
పుస్తకాలు పని చేసుకొని బతికే వాళ్ళం మేము. దానికి తోడు దాకా ఎండకి పని చేసుకొని ఇంటికి వచ్చి ఇది చేసుకుంటా కారం పట్టుకొని పిండి పట్టుకొని బతికే వాళ్ళం మేము. మాకు ఈ న్యాయం ఇక మనం బతికే పొజిషన్ ఇద్దరం కలిసి మందు పోసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నాం. ఎందుకు అవసరమైన బతుకు? చేసేది ముందంటున్నారు చూపించారు మాకు. రోజు పొద్దున అమ్మని తీసుకొని నందిగామ నుంచి వస్తున్నా. ఆ వచ్చేటప్పుడు వచ్చవాయి వచ్చేసరికి జేబులో డబ్బులు కాళ్ళకి ఎగిరిపోయినాయి, గాలికి ఎగిరిపోయింది. 500 నోట్లు 2 ఎగిరిపోయి కింద పడ్డాయి. అవి పడ్డాయి చూసుకొని వెనక్కి తిరిగి చూసుకొని బండి కొద్దిగా ముందుకు పోనిచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆ నోట్ల దగ్గర ఆఫ్ చేసి ఆ నోట్లు తీసుకున్నాం. అమ్మ ఒక నోటు, నేను ఒక నోటు, చెరొక నోటు తీసుకున్నాక మళ్ళీ బండి ఎక్కి స్టార్ట్ చేసుకొని వచ్చేసాము. అది అక్కడ ఉన్న నలుగురు చూశారు అని అన్నారు. నలుగురు చూశారు. ఆ చూసింది వాళ్ళకి చెప్పారంట, ఎవరిదో నక్లీస్ పోయిందంట, బ్రాస్లెట్ పోయిందన్నారు. అది అంతకు ముందు రోజు ఒక ఫంక్షన్ ఒకటి నడిచి ఆ ఫంక్షన్లో ఒక బ్రాస్లెట్ పోయిందంట. ఆ బ్రాస్లెట్ మాకు దొరికిందని చెప్పేసి ఈ 500 నోట్లు తీసుకున్నందుకు ఆ బ్రాస్లెట్ మీకు దొరికింది చెప్పు అని చెప్పేసి పిలిపించి టార్చర్ పెట్టారు ఇక్కడ వచ్చవాయిలో. ఎవరు పిలిపించింది? ఎస్ఐ గారు, వచ్చా ఎస్ఐ గారు. అక్కడ మేము చెప్పేది వినిపించుకోకుండా అందరినీ, మీ అమ్మగారిని, మీ చెల్లెల గారిని అందరినీ తీసుకురాని అందరినీ వినిపించి అక్కడ అందరు నానా మాటలని అక్కడ రభస చేశారు. రభస చేసి అక్కడ డబ్బులు డిమాండ్ చేశారు. అక్కడ నా దగ్గర డబ్బులు లేవండి, నా వల్ల కాదండి. ఎవరు డబ్బులు అడిగిందారు? ఎస్ఐ గారు వాళ్ళు. ఎంత అడిగారు? 50,000. దేనికి? కేసు ఒప్పుకో, లేకపోతే ఒక 50,000 కట్టు వదిలేస్తాం. ఒక 50,000 కట్టు వదిలేస్తాం. ఒక 50,000 కట్టు ఏముందాడా 50,000 అని చెప్పుకుంటూ వస్తున్నారు. తర్వాత ఏమైంది? తర్వాత మళ్ళీ ఆ రోజు జామీన్ ఇచ్చి వదిలేశారు. మళ్ళీ తెల్లారి రమ్మన్నారు. పొద్దున్న 8ంటికి వచ్చి అక్కడ ఉన్నాం. మళ్ళీ అక్కడ టార్చర్ పెడుతూనే ఉన్నారు, పిలిపిస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు, మళ్ళీ పంపిస్తున్నారు సాయంత్రం. తర్వాత బుధవారం రోజు అక్కడ నుంచి తీసుకొచ్చేసారు, జగ్గపేట తీసుకొచ్చేసారు. సాయంత్రం 7-7:30కి సాయంత్రం 7-7:30కి ఇక్కడ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టి ఇక్కడ చిత్రహింసలు పెట్టారు. ఏం చేస్తారు? ఇక్కడ మొత్తం బట్టలన్నీ ఇప్పేసి రూమ్లో పడేసి ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ కొట్టింది ఎవరు? ఎస్ఐ గారు, సిఐ గారు ఇల్లు. చచ్చిన దాకా చాకరీ చేస్తుంది.